సక్సెస్ఫుల్గా సీఎం రేవంత్ రెడ్డి 40సారి ఢిల్లీకి పోయిండు. నిన్న 40సారి ఇది ఢిల్లీకి పోవుడు. సరే, ఈసారి అఫీషియల్గానే కొన్ని లీకులు ఇచ్చిర్రు. మామూలుగా ఎప్పుడు పోయినా కూడా అన్నోసారి అని చెప్తురని, గతంలోసారి పోయినప్పుడు కూడా నేను ఈసారి ఢిల్లీకి పోతున్నా అని చెప్పిండు కదా. ఎందుకంటే చాలాసార్లు నేను ఇన్నిసార్లు పోయినా అన్నిసార్లు పోయినా అని మాట్లాడుతున్నారు, ఈసారి పోతున్నా నేను అనేది చెప్పారు. సరే, దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు పోయినా చెప్పలేదు అనుకోర్రి. కానీ నిన్న కొన్ని లీకులు ఇచ్చిర్రు. ఎందుకంటే ఈసారి ఢిల్లీకి పోయేది మంత్రివర్గ విస్తరణ మీద పోతున్నాడు అని. ఎందుకంటే ఒక దిక్కు అసెంబ్లీ నడుస్తుంది, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. బడ్జెట్ సమావేశాలలోనే రేవంత్ రెడ్డి పోయిండు, బట్టి విక్రమార్క, అట్లనే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పోయిరు ఢిల్లీకి. ఈసారి మంత్రివర్గ విస్తరణ మీదనే ఢిల్లీకి పోయిండు అనేది అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది ఆఫ్ ది రికార్డులలో చిట్చాట్లలో చెప్తారు. సరే, మంత్రివర్గం కోసం పైరవీలు చేసుకునే వాళ్ళు కూడా చేసుకుంటున్నారు. ఎందుకంటే మొత్తం 18 మంది మంత్రులు ఉండాలి సీఎంతో కలిపి. తెలంగాణ రాష్ట్రానికి అయితే ఇప్పటివరకు 12 ఉన్నాయి, ఇంకొక 6 ఖాళీలు ఉన్నాయి. ఈ 6 కూడా సీఎం దగ్గరనే ఉన్నాయి. ఈ శాఖలన్నీ కూడా సీఎం దగ్గరనే ఉన్నాయి. అఫీషియల్గా ఇప్పటివరకు హోంమంత్రి కూడా అయినాయి, విద్యాశాఖ మంత్రి కూడా అయినాయి. అట్లనే ఇంకా చాలా శాఖలను సీఎం దగ్గరనే ఉంచుకున్నాడు. సీఎంఏ వాటిని చూస్తున్నాడు. ఆ శాఖలకు సంబంధించిన ఏమన్నా నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా, ఏదన్నా రావాలన్నా, ఏం చేయాలన్నా కూడా ఇప్పుడు సీఎంఏ. సరే, చాలా శాఖలు ఉన్నాయి సీఎం దగ్గర. కొన్ని శాఖల మీద ఈ రోజు వరకు కూడా, అంటే ఆయన తీసుకున్నప్పటి నుంచి ఈ రోజు వరకు కొన్ని శాఖల మీద అసలు రివ్యూ కూడా జరగలేదు అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. సరే, రివ్యూ చేసిర్రా లేదా అనేది ఇంకా వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే చాలా శాఖలు ఉన్నాయి, కీలకమైనటువంటి శాఖలు కూడా ఉన్నాయి. అట్లనే సరే, మంత్రివర్గ విస్తరణ చేస్తే ఆ శాఖలన్నీ వేరేటోళ్ళకి ఇవ్వాలి. కానీ మంత్రివర్గ విస్తరణ కాలే. ఇప్పటికి 14 నెలలు అయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. 14 నెలలు అయింది. 14 నెలల నుంచి కూడా ఈ శాఖలన్నీ ఖాళీ ఉన్నాయి. ఎందుకు అంటే ఇప్పటివరకు క్లారిటీ వస్తలేదట. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు కొన్ని పేర్లు అనుకుంటారు, కానీ వాళ్ళకి హైకమాండ్ చెప్పిన పేర్లనే మంత్రివర్గంలోకి తీసుకుంటారు. వాళ్ళు చెప్పే పేర్లు కొన్ని ఉంటాయి. కాబట్టి అట్లా కాలేదు, నడవలేదు, అట్లనే పోస్ట్పోన్ అవ్వకుంటూ వచ్చింది. ఎప్పుడు ఢిల్లీ పోయినా కూడా ఇక మంత్రివర్గ విస్తరణ కోసం అని, మంత్రివర్గం గురించి మాట్లాడేందుకు పోయిండు హైకమాండ్తోని అనేది వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఈసారి మంత్రివర్గ దానికోసమే పోయిండు, ఉగాది లోపే ఉంటుంది అని కూడా కొన్ని లీకులు ఇస్తున్నారు. సరే, ఉగాది లోపు ఉంటుందా లేదా అనేది వాళ్ళే చెప్పాలి. ఏ రోజు అఫీషియల్ స్టేట్మెంట్ వస్తే ఆ రోజు ఉన్నట్టు. సరే, దీంట్లో కూడా ఇప్పుడు 6 ఖాళీలు ఉన్నాయి, కానీ 4 ఇప్పుడు ఫిల్ చేసి ఇంకా 2 ఖాళీలు పెడతారు అని కూడా ఒక మాట వినిపిస్తుంది. సరే, దాంట్లో ఇప్పుడు రేవంత్ రెడ్డికి తెలియకుండానే కొన్ని పేర్లు బయటకు వస్తాయి అని ఒక ప్రచారం కూడా ఉంది. ఎందుకంటే గతంలో మొన్న వచ్చిన ఎమ్మెల్సీ స్థానాలలో వచ్చిన పేర్లలో ఎట్లాంటి పేర్లు వచ్చినాయి అనేది మనం చూసినాం. అసలు విజయశాంతి అయితే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డితో టచ్లోనే లేదు. ఆమె కాంగ్రెస్ పార్టీలతోనే టచ్లో లేదు. నిజానికి మాట్లాడుకుంటే ఎన్నికల ముందు జాయిన్ అయింది, ఏదో 1-2 మీటింగ్లు అటెండ్ అయింది తప్పించి ఎక్కడ ఆమె కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు పోలేదు, లేకపోతే ఇంకొక దానికి దేనికి అటెండ్ కాలే. అలా కొత్త ఛార్జ్ తీసుకున్న రోజు కూడా చాలామంది కాంగ్రెస్ నాయకులు పోయిర్రు, కానీ ఆమె అయితే ఎక్కడ కనిపించలే. సరే, వీళ్ళతో ఎవరితో సంబంధం లేకుండానే హైకమాండ్ దగ్గరికి పోయింది, ఆమె ఎమ్మెల్సీ తెచ్చుకుంది. ఇప్పుడు మంత్రి పదవి కూడా ఇస్తారు ఆమెకి. మంత్రి పదవి కోసమే ఆ రోజు ఎమ్మెల్సీ ఇచ్చిర్రు అనే ఒక ప్రచారం కూడా ఉంది. అసలు వీళ్ళు ఎవరితో సంబంధం లేదు, ఆమె డైరెక్ట్ హైకమాండ్ దగ్గర మాట్లాడుకుంటుంది, అందుకే ఎమ్మెల్సీ ఇచ్చిర్రు ఇప్పుడు అని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఇంకొకటి ఏంది, ఇప్పుడున్న మంత్రులలో 2 మంత్రుల్ని తీసేస్తారు అని. అదేంది, ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే చెప్పాలి. ఇప్పుడున్న మంత్రులలో 2 మంత్రుల్ని తీసేసి వేరేటోళ్ళని తీసుకుంటారు. వాళ్ళ పనితీరు సరిగా లేదనో ఇంకొకటో ఏవో రీజన్స్లలో తీసేస్తారట. సరే, తీసేస్తే తర్వాత ఏం జరుగుతుంది, దాని కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయి అనేది ముందు తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని పేర్లని, ఒక 2-3 పేర్లని కావాలనే కాంగ్రెస్లో ఉన్న కొంతమందే బయటకి ప్రచారం చేస్తున్నారు, వాళ్ళని పొమ్మనలేక పొగబెడుతున్నారు అనేది ఏ పేర్లైతే బయటకు వచ్చినాయో వాళ్ళ నాయకుల దగ్గర చెప్పుకుంటున్నారట. మమ్మల్ని పొమ్మనలేక పొగబెట్టే ప్రయత్నం చేస్తారు, లేకపోతే వాళ్ళ మనుషులతోనే కొంతమందితో లీకులు ఇప్పించి మమ్మల్ని ఏదో మంత్రి పదవి నుంచి తీసేస్తారు అని, లేకపోతే తప్పిస్తారు అని ఒక ప్రచారం చేస్తుర్రు. ఒకవేళ నిజంగానే తప్పిస్తే ఆ రోజు చూసుకుంటాం మేము, ఆ రోజు చూపిస్తాం మేము అంటే ఏందో అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు అని కూడా అదే కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. సో ఇప్పుడైతే మొత్తం మీద ఇప్పుడు 6 మంత్రి స్థానాలకు ఖాళీలు ఉన్నాయి, ఆ 6 ఫిల్ కావాలి. సరే, వాళ్ళు ఈ 6తో పాటు ఇంకో కొంతమందిని ఎవరినైనా తీసేసి దాంట్లో కూడా కొత్త వాళ్ళని తీసుకొస్తారా, లేకపోతే ఉన్నోళ్ళని అట్లనే ఉంచి ఇంకా 6 పదవులకి భర్తీ చేస్తారా అనేది చూడాలి. కానీ ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంది అంటే, ఇప్పటివరకు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న నాయకులు వీళ్ళ పేర్లు చెప్పుడు వాళ్ళ పేర్లు చెప్పుడుతో పాటు ఇప్పుడు కొత్తగా వాళ్ళకి ఇన్ఛార్జ్ కూడా వచ్చారు కదా. అంతకుముందు ఉన్న దీప్దాస్ మున్షి పోయి మీనాక్షి వచ్చింది.
ఇప్పుడు మీనాక్షి మార్కు చూపిస్తుంది ఈ 6 మంత్రి పదవులలో. ఎందుకంటే మొన్న వచ్చిన ఎమ్మెల్సీ స్థానాలలో కూడా అది జరిగింది. ఇప్పుడు ఈ 6 మంత్రి పదవులు కూడా రేవంత్ రెడ్డి చెప్పిన వాళ్ళకో ఇంకొకరికో కాకుండా ముందు నుంచి పార్టీలో పనిచేసిన వాళ్ళకి, లేకపోతే పార్టీలో ఉన్న వాళ్ళకి, ఎందుకంటే ఆమె వచ్చిన తర్వాత పార్టీని 3 రకాలుగా డివైడ్ చేసింది అని మనం ఇప్పటికే చెప్పుకున్నాం. ముందు నుంచి పార్టీలో ఉన్నోళ్ళు, ఎలక్షన్ల ముందు పార్టీలోకి వచ్చినోళ్ళు, అధికారం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినోళ్ళు అని అట్లా 3 రకాలుగా విభజించింది ఆమె పార్టీని అని కాంగ్రెస్ పార్టీ నాయకులే మాట్లాడుకుంటారు. సో అట్లా ఆ 3 టైప్లుగా విభజించిన దాంట్లో ఏ టైప్ వాళ్ళకి ఇప్పుడు మీనాక్షి నటరాజన్ సపోర్ట్ చేస్తుంది, ఎవరికి చెప్తుంది, ఆమె ఎవరికి మంత్రి పదవులు వస్తాయి అనేది ఇప్పుడు ఏ వర్గం తన మాట చెల్లించుకుంటుంది, చెల్లుబాటు చేసుకుంటుంది, రేవంత్ వర్గానికి రేవంత్ చెప్పిన వాళ్ళ మాట చెల్లుబాటు అవుతుందా, లేకపోతే ఇంకా వేరే మంత్రులు కూడా వేరు కదా వాళ్ళ మాట అవుతుందా, లేకపోతే వీళ్ళందరిది పక్కకు పెట్టి, ఎందుకంటే 15 నెలలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడూ లేనంత వ్యతిరేకతను కేవలం 15 నెలల్లో వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. కాబట్టి అసలు ఇక్కడ వీళ్ళతో ఎవరితో సంబంధం లేకుండా డైరెక్ట్ హైకమాండే డిసైడ్ చేస్తుంది అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు 6 మంత్రి పదవులు ఆచి తూచి ఇవ్వాలే ఖచ్చితంగా అనేది హైకమాండ్ అనుకుంటుందట. 15 నెలలలోనే 10 ఏళ్ళు అధికారంలో ఉంటామన్నారు వీళ్ళు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు ఇంకా 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది అని చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే 10 ఏళ్ళ అధికారంలో ఉన్నది తీసేసి 15 నెలలకే మొత్తం తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అది హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు, లేకపోతే రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఇంకా చాలా ఇష్యూస్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక వీడియో అంతా ఇది అవుతుంది. అట్లా అన్ని వర్గాల నుంచి ఘోరమైన వ్యతిరేకత వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ వ్యతిరేకతను మొత్తం కంట్రోల్ చేసుకునేందుకు ఇప్పుడు ఇచ్చే మంత్రి పదవులన్నా కూడా ఆచి తూచి ఇవ్వాలి ఈ 6గురికి అని హైకమాండ్ అనుకుంటుంది. అందులో భాగంగానే వీళ్ళనందరినీ పిలిచింది. కానీ ఈ మాటలు ఏవి చెల్లుబాటు కావు. మళ్ళీ మీనాక్షి ఇచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి, లేదంటే హైకమాండ్ అనుకునే ఫీడ్బ్యాక్ని బట్టే ఈ 6 మంత్రి పదవులు వస్తాయి అని కూడా ఒక ప్రచారం నడుస్తుంది. సో ఇప్పటికైనా ఈ 40వసారైనా ఢిల్లీకి పోయిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ మీద ఒక క్లారిటీతో వస్తాడా, లేకపోతే ఇప్పుడు కూడా మంత్రివర్గ విస్తరణకి సంబంధించి ఏమన్నా క్లారిటీ వస్తుందా రాదా అనే అనుమానాలు కూడా ఉన్నాయట. ఎందుకంటే 40 సార్లు పోయినప్పటి నుంచి కూడా ప్రతిసారి పోయినప్పుడు ఈ విషయం చర్చకు వస్తుంది, కానీ ఇప్పటివరకు కాలేదు. 15 నెలలు అవుతుంది. సరే ఇప్పటికైనా కావాలని కోరుకుందాం, ఉగాది కన్నా కొత్త మంత్రులు రావాలని కోరుకుందాం అనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా మంది నాయకులు మాట్లాడుకుంటున్నారు. సరే 40వసారైనా సీఎం రేవంత్ రెడ్డి ఈసారి ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చిన తర్వాతనన్నా మంత్రివర్గ విస్తరణ ఉంటుందా, ఉంటే ఎవరెవరికి ఉంటుంది, ఉన్నోళ్ళని ఎవరినన్నా తీసేస్తారా, కొత్త వాళ్ళని తీసుకొస్తారా, లేదంటే 6 ఖాళీలు నింపుతారా, ఏంటిది అనేది ఇంకా కొన్ని రోజులలో క్లారిటీ వస్తుంది.